1991 మే 5, 6, 7 శ్రీకాకుళం మున్సిపల్ మైదానంలో, చర్చిలో కాదు, ఇది చర్చిలో కాదు, మన చర్చి మన కాంపౌండ్ లో కాదు, మున్సిపల్ మైదానంలో పబ్లిక్ గ్రౌండ్ లో ఛాలెంజ్ చేసి రమ్మన్నాను. 5, 6, 7 తేదీల్లో నేను మున్సిపల్ మైదానంలో ఉంటాను. ఎన్నికల ప్రచారం కొరకు నువ్వు కూడా తిరుగుతున్నావు, నేను కూడా తిరుగుతున్నాను. మా బైబిల్ జోలికి వచ్చావంటే జాగ్రత్త. బైబిలులో ఓనామహాలు తెలియని నీవు కూడా బైబిల్ గురించి మాట్లాడుతున్నావా? సమాజ స్థాపన నువ్వు చేస్తావా? ఈ ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ చేత కాని పనిది అన్నాను. ఒక యేసుక్రీస్తే చేయగలి సమాజ స్థాపన. తన భేదం లేకుండా, తల్లి తండ్రిని ఆలోచించకుండా, తోడపుట్టిన సహోదరులను కూడా విడిచిపెట్టి సమాజంలో కూడు గుడ్డ లేని వాళ్ళకి, రోగాలతో బాధపడే వారికి ప్రజల మధ్యకు పోయి ప్రాణాన్ని అర్పించిన ఆయన మహానాయకుడు ఈ ప్రపంచంలో. ఈజ్ ఎ రాడికల్. ఆయన విప్లవవాది. ప్రారంభ సంఘాన్ని, ప్రారంభ ప్రజలను కూడగట్టి ఏం చేశాడో తెలుసా? వాళ్ళకున్న ఆస్తులన్నింటినీ అమ్మి వాటన్నిటినీ తీసుకొచ్చి సంఘంలో పెట్టి లేని వారికి పంచిపెట్టాడు. ఆయన స్థాపించాడయ్యా సమాజాన్ని. డబ్బున్న జక్కయ్యను మార్చి అతనుకున్న ఆస్తినంతా ఏ ప్రజల దగ్గర అయితే దోచుకున్నాడో ఆ ప్రజలకు పంచేటట్టు చేశాడయ్యా. ఆయనయ్యా మహానాయకుడు. ఆయన స్థాపించాడు సోషలిజాన్ని. నీ మొహం నువ్వేం చెప్పగలవు? పిచ్చివాడు రాలేదు చేతగాక. బైబిల్ తెలియక కోతలకు వస్తున్నావే తప్ప బైబిల్లో మాటలు నీకు అర్థం కాక సోషలిజం అనే పదం బైబిల్లో లేదని చెబుతున్నావు. రా చూపిస్తాను. అలిసిపోయినంత వరకు మాట మీద నిలబడాలి. 1000 రూపీస్ పర్ 1 word. రాలేదు. సోదరీమణులారా, మానవ మేధస్సు కందని ఈ మహాజ్ఞానాన్ని ప్రజల ముందు ప్రకటించడానికి ప్రతి క్రైస్తవుడు ఒక వీరుడుగా మారాలి. అది క్రైస్తవ్యం. భూమిని తలక్రిందులు చేసే జ్ఞానం నీ చేతిలో ఉన్నప్పుడు ఈ ప్రపంచానికి సాష్టాంగపడి నమస్కరించవలసిన అవసరం నీకు లేదయ్యా. మానవుడు ధరించిన ఈ కట్టె నేల నుండి ఉద్భవించిందని మీకు తెలుసు. నేల నుండి పుట్టిన ఈ కట్టెకు నేల మీద ఎన్నో మరులున్నాయి, దానికి ఎన్నో కోరికలున్నాయి, దానిని తీర్చుకోవాలని ఆశతో ప్రజల మధ్య ప్రాంతీయ తత్వాన్ని, ప్రజల మధ్య దేవుళ్ల పేరున జరుగుతున్న మారణ హోమాన్ని ప్రోత్సహించి అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఇలాంటి మంది ఎంతో మంది మన ఈ సృష్టిలో లేక మన ముందు ఈ చరిత్రలో కనబడుతున్నారు. ప్రజల ముందుకొచ్చి నా ఆఖరి రక్తపు బొట్టు వరకు ప్రజలకు నా రక్తాన్ని అర్పిస్తానని తిలకాలు దిద్దుకున్న మహానాయకులు ఉన్నారు మన చరిత్రలో. ప్రజల కోసం మినిస్టర్ అని చెప్పుకుంటూ, నేను ప్రజానాయకుడినైతే, నేను మినిస్టర్నైతే ప్రజలకు సేవ చేస్తానని చెప్పుకుంటాడు. నా రక్తాన్ని ప్రతి రక్తపు బొట్టు ప్రజల కొరకు అర్పిస్తాను అంటాడు. మనమంతా నిజమనే నమ్ముతాం. ఉన్నతమైన సింహాసనాన్ని అతను ఎక్కిస్తాం. అధికారం అనే గద్దె మీద ఎక్కించి ఇక మనల్ని ఎలా చూస్తాడు, మన దగ్గరికి ఎలా వస్తాడు అనుకుంటాం. రాడు. ఒకవేళ వచ్చాడు అనుకోండి, మినిస్టర్ ఎలా వస్తాడో తెలుసా? ముందు జీపులు, వెనక జీపులు, ముందు పోలీసులు, వెనక పోలీసులు, తుపాకీలతో ఇతర ప్రాణం, ఇతర ఒక రక్తపు బొట్టు ఎక్కడ బయటకు పోతాదో అని భయం మీద ఇతన్ని కాపాడడానికి బయలుదేరుతారు. ఇదండి సోషలిజం కాదయ్యా. ఒక మహానాయకుడు ఎవరి సహాయం లేకుండా తను తానే యేసుక్రీస్తుగా ఈ ప్రపంచంలో చరిత్రకెక్కిన ఒక మహా విప్లవవాది యేసుస్వామి ప్రజల ముందుకెళ్లి అవసరమైతే తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఆఖరి రక్తపు బొట్టు వరకు సిలువలో ఇచ్చిన అతడయ్యా నాయకుడు. అతను స్థాపించాడు సమాజాన్ని. సోదరీమణులారా, ఆలోచించండి, వేదం ఎంత గొప్పదా అని. అవును, ఈ కట్టెలో ప్రవేశించిన మనిషి ఈ కట్టె సుఖాల కోసం, ఈ లోకములో ఉన్న కోరికల బానిసగా మారి అధికారాల కోసం, అంతస్తుల కోసం, ధనం కోసం, తన కుటుంబాల ఆస్తుల కోసం తమ బ్రతుకుల్ని కన్నీటిమయంగా మార్చుకుంటున్నారు. అనేక మంది కోట్ల మంది ప్రజల బ్రతుకుల్ని కన్నీటిమయంగా చేస్తున్నారు. సద్దాం హుస్సేన్ స్నానం చేసిన ఆ గది యొక్క ఖరీదంతో తెలుసా? 200 కోట్ల రూపాయలు. 200 కోట్ల రూపాయలు. 200 కోట్ల రూపాయలలో గదిలో బాత్రూంలో స్నానం చేసిన ఆయనకు ఈ కట్టెలో ఒక తప్పుడు ఆలోచన పుట్టింది. ఏంటో తెలుసా? ఇంకా నాకు డబ్బు కావాలి, ప్రక్కనున్న సోదర దేశాన్ని ఆక్రమించుకోవాలనే ఆశతో ప్రపంచ ప్రజలందరినీ ఎదిరించి ప్రపంచ దేశాలందరికీ వ్యతిరేకంగా యుద్ధాన్ని, సమరాన్ని సాగించాడు. మిగిలిందేముంది? కువైట్ తన సోదరులు కారా? ప్రపంచ ప్రజలు తన సోదరులు కారా? ఒకే రక్తం, ఒకే మానవత్వం అనుకున్న ఈ కట్టె యేసుక్రీస్తు బోధనలు అందక ఈ కట్టెలోని పుట్టిన దౌర్భాగ్యపు ఆలోచనలకు బానిసగా మారి
ఈనాడు ప్రపంచ ప్రజలకు కన్నీరు తెప్పించాడు ఆ వ్యక్తే. ఏమని చెప్పాడో తెలుసా? నేను దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాతో ఒక మాట చెప్పాడు, భక్త నీ ప్రక్కనున్న దేశం మీద యుద్ధాన్ని ప్రకటించి దాన్ని స్వాధీనపరచుకో అని సెలవిచ్చాడట దేవుడు అతనికి. మనకు తెలిసింది న్యూస్ అబద్ధం కాదు. అప్పుడు యుద్ధాన్ని ప్రకటించాడు. యుద్ధాన్ని ప్రకటించమన్న దేవుడు ఎక్కడికి పోయాడో తెలియదు కానీ ఇతని కాళ్ళు చేతులు తెగిపోయాయి. ఏది దేవుడి పేరట జరుగుతున్న ఈ మారణ హోమాలు ఆలోచించండి. ఈ రోజు 10 లక్షల మంది ఇరాకులో ఉన్న ఆడవాళ్ళకి భర్తలు లేకుండా పోయారు. తెలుసా మీకు? చచ్చిపోయారు యుద్ధ రంగంలో, భర్తలు లేరు. మరి ఏం చేయమంటావయ్యా అని ప్రజలందరూ తిరుగుబాటు చేస్తే ఒకరికి 10 మంది అయినా పర్వాలేదు, అడ్జస్ట్ చేసుకోండి, నేను రాజ్యాంగాన్ని మార్చేస్తానన్నాడు. ఇదయ్యా పరిపాలన? ఒక వ్యక్తిలో తప్పుడు కోరికలు పుట్టి తన శరీరంలోని కోరికలను అణుచుకోలేక చుట్టూ ఉన్న సమాజాన్ని సర్వనాశనం చేస్తున్నాడు. ఎక్కడ చూసినా గల్ఫ్ ఛార్జీలు, పెట్రోల్ గల్ఫ్ ఛార్జీ, బజార్లో కాయగూరల గల్ఫ్ ఛార్జీ, ఎన్నో ఛార్జీలు పెట్టారు. మీ అందరికీ తెలుసు. ఈనాటి వరకు ఆ ఛార్జీలు దిగలేదు, మారలేదు. అతను పెట్టిన భిక్షే. సోదర సోదరీమణులారా, మీరు ఆలోచించండి. ఈ కట్టెలో ఉన్న మనిషి తన కట్టె యొక్క స్వార్థ కోరికల కొరకు ప్రపంచ వినాశనానికి ఈ రోజు అరులు చేస్తున్నాడు. ఈ ప్రపంచాన్ని 100 సార్లు తగలబెట్టే మారణాయుధాలు ఈ రోజు ప్రపంచంలో ఉన్నాయంటే మీ అందరికీ తెలుసు. మీరు నమ్మగలరా? నమ్మితే మీకు తెలుసు. నిజమే. ఈ ప్రపంచాన్ని 100 సార్లు మార్చగలిగే భయంకర మారణాయుధాలు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు సిద్ధం చేశాయి. అవన్నీ పేలితే ఈ భూగోళం ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి. ఆయన శిఖరాగ్ర సమావేశాలు ఏర్పాటు చేసి బడా నాయకులందరూ అక్కడ చేరి ఏం మాట్లాడారో మీ అందరికీ తెలుసా? మనకున్నది ఒకే భూమి గనుక మనము జాగ్రత్తగా కాపాడుకుందాం. అది వీళ్ళు తీసుకున్న తీర్మానాలు. 2 భూములు లేవు, 3 భూములు లేవు, మనకున్నది ఒకే భూమి. పక్కన అంగారక దగ్గరికి వెళ్తే నీళ్ళు లేక చచ్చిపోతాం, బతకలేక, గాలి నీరు లేక. అలాగని పక్కన చంద్రుడి దగ్గరికి వెళ్తే అంతకంటే మనం బతకలేం గనక మనకున్నది ఒకే భూమి, దాన్ని కాపాడుకుందాం. మరి కాపాడుకోవాలంటే ఏం చేయాలండి? అయ్యగారు భక్తులందరూ ఏమి నిర్ణయించారో తెలుసు? అక్కడ దేశాది నేతలు మన దగ్గరున్న బాంబులు ఇమీడియట్ గా నిర్వీర్యం చేసేయాలి, కొత్త బాంబులు కనిపెట్టకూడదు. ఇది ఎక్కడ గొడవండి? ఎందుకు కనిపెట్టారు ఇవన్నీ? ఉన్న ఇల్లును తగలబెట్టుకోవడానికా, దీపావళి పండుగను ఆచరించడానికే? సోదర సోదరీమణులారా, మానవుని యొక్క కట్టిలో పుట్టిన తప్పుడు ఆలోచనలకు ఈ రోజు మానవుడు హాయిగా సస్యశ్యామలంగా బ్రతుకుతున్న ఈ సువిశాలమైన విచిత్రమైన సృష్టిని కలుగు చేశాడే ఆ దేవుడు. అతడు చేసిన ఆ ప్రజ్ఞకు, అతడు చేసిన ఆ శిల్పానికి, ఈ శిల్ప అందాలని చూస్తుంటే మానవుడు సుఖంగా బ్రతకాలని ఈ గోళాన్ని సృష్టిస్తే దీన్ని తగలబెట్టడానికి, కట్టిలో పుట్టిన ఈ తప్పుడు ఆలోచనలతో అగ్నిమయంగా మార్చడానికి లోకం పయనిస్తుంది ఈరోజు. అది కట్టిలో పుట్టిన దుర్బుద్ధి కాదా? ఆఖరిగా ఒక మాట చదివి ఈ బాగా నాపుదాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనము నుండి, మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. ఎందుకయ్యా యుద్ధాలు జరగాలి? మొదట ప్రపంచ సంగ్రామం ఎందుకు జరిగింది? 2వ ప్రపంచ సంగ్రామం ఎందుకు జరిగింది? ఇక 3వ ప్రపంచ సంగ్రామం జరగబోతే ఇక చెప్పుకోవడానికి నువ్వు నేను కూడా ఉండం. అంత భయంకరంగా ఉన్నాయి మారణాయుధాలు. సోదర సోదరీమణులారా, ఎందుకు జరుగుతున్నాయి యుద్ధాలు? ఎందుకు జరుగుతున్నాయి పోరాటాలు? ఎందుకు జరుగుతున్నాయి ఈ కుట్రలు కుతంత్రాలు? ఈ నరమేధం ఎందుకు జరుగుతుందో ఆలోచించండి. చెప్పాడు 2000 సంవత్సరాలైంది ఈ మాట చెప్పి. మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుతున్నవి? మీ అవయములలో పోరాడు భోగేచ్ఛల నుండియే కదా. మీరు ఆశించుతున్నారు కానీ మీకు దొరుకుతలేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు గాని సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు గాని దేవుని అడుగునందున మీకేమీ దొరకదు. ఎందుకు చేస్తున్నారు యుద్ధాలు చెప్పాడు. ఎందుకు చేస్తున్నాడు ఈ భయంకరమైన మారణాయుధాలు? ఎందుకు తయారు చేస్తున్నాడు వీటిని? నీ అవయవములలో పోరాడు భోగేచ్ఛలు. నీ శరీరంలో ఎక్కడో ఒక దౌర్భాగ్యము, ఒక కోరిక పుట్టింది. ఆ కోరికను ప్రాక్టీస్ లో పెట్టడానికి చుట్టూ ఉన్న సమాజాన్ని కలుషితం చేస్తావు. ఆ సమాజం కలుషితం అయిపోయి ప్రక్కన ఉన్న వారిని కలుషితం చేసింది. చివరకు యావత్ దేశమే కలుషితం అయిపోయింది. యావత్ ప్రపంచమే కలుషితంగా మారిపోయింది. ఎక్కడో పుట్టిన ఒక తప్పుడు ఆలోచన, ఏ కట్టులోనూ పుట్టిన ఒక నీచమైన కోరిక ప్రపంచంలో బహుబల పరాక్రమవంతుడైనటువంటి
బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ మీ అందరికీ తెలుసు. నిజంగా మహావీరుడుగా ప్రపంచంలో ఉన్న ప్రతి వాడిని ఓడించి నిజంగా విజయరంగంలో ప్రవేశించినటువంటి మైక్ టైసన్ ఏమయ్యాడో తెలుసా? తన శరీరంలో పుట్టిన ఒక తప్పుడు కోరికను అణుచుకోలేక ఒక ఆడదాని కొరకు తన జీవితాన్ని అన్యాయంగా బలి చేసుకొని కటకటాలలో ఉన్నాడు ఈరోజు. ఎందుకు ఎందుకు తన కత్తిలో పుట్టిన ఒక చిన్న కోరికను తీర్చుకోవటానికి. ప్రపంచంలో ఉన్న అనేక మంది ఈరోజు ఈ ప్రపంచానికి అన్యాయం చేస్తున్నారు. దేవుడు కొరకు చేస్తున్న ఈ విచిత్రమైన సృష్టిని, ఈ విచిత్రమైన శరీరాన్ని క్రమమైన పద్ధతిలో ఉపయోగించుకోలేక అందరి బ్రతుకులను కన్నీటిమయంగా మారుస్తున్నారు వాళ్ళ బ్రతుకుతో పాటు. ఆలోచించండి. అధునాతన మానవ మేధస్సు కిందని ఈ మహాశాస్త్రాన్ని పరిశోధించండి. ప్రార్థన చేసుకుందాం. మహాకృప కలిగిన మా తండ్రి, మరి మనోనేత్రాలు వెలిగించాలంటే 4 గోడల మధ్య ఉన్న మేమంతా బయటకు రావాలి. మా సమాజాన్ని, మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని మేము మార్చాలి. ఏ ఒక్కరి మీదో లేదు ఈ బాధ్యత. ఏ ఒక్కరికో నీ అప్పగించలేదయ్యా ఈ బాధ్యత. మా అందరి పైన పెట్టావు. సర్వలోకానికి వెళ్లి సర్వసృష్టికి దీనిని ప్రకటించమని. తండ్రి, ఈ మాటలు వినుచున్న నీ బిడ్డలు ఇక్కడ కూర్చున్నారు. ప్రతి హృదయాన్ని తెరవండి. లూదియా హృదయం తెరవబడి నీ కొరకు ప్రాధేయపడుతూ మీ పాదములు పెట్టి మారుకొచ్చు. యేసు పేరట ఈ ప్రార్థన తమకు అర్పిస్తున్నాం తండ్రి. దేశాలి కాలంగళ నుండి వెలువడిన ప్రపంచ మానవ శాస్త్రాలను తలక్రిందులు చేసే అద్భుత ప్రసంగ ఆడియో, వీడియో సీడీలు మరియు డివిడీల వరకు మమ్మల్ని సంప్రదించగలరు. మా చిరునామా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్, అక్కయ్యపాలెం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్స్ 0891-2745-745, 2720027, 259-7799. మా వెబ్సైట్ www.bibleverdict.org మరియు మా ఇమెయిల్ vouindia@ed.net.